అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 8 సోమవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. సంతోషం బయట ఎక్కడా లేదు, అది మన ఆలోచనలోనే ఉంది. మనసు ప్రశాంతంగా ఉంటే ప్రపంచం అందంగా కనిపిస్తుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. సెప్టెంబర్ 8, 2025 సోమవారము, స్వస్తి చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసము, కృష్ణపక్షం, సూర్యోదయం 6 గంటల 6 నిమిషములకు, సూర్యాస్త సమయం 6 గంటల 22 నిమిషములకు, చంద్రోదయము 6 గంటల 53 నిమిషములకు, చంద్రాస్త సమయము 7 గంటల 19 నిమిషములకు. ఈ రోజున తిథి పాడ్యమి సెప్టెంబర్ 7 రాత్రి 11 గంటల 38 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి సెప్టెంబర్ 8 రాత్రి 9 గంటల 12 నిమిషముల వరకు పాడ్యమి తిథి ఉంటుంది. తదుపరి విద్యా తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రం పూర్వభాద్ర సెప్టెంబర్ 7 రాత్రి 9 గంటల 41 నిమిషం నుంచి సెప్టెంబర్ 8 రాత్రి 8 గంటల 2 నిమిషముల వరకు. తదుపరి ఉత్తరాభాద్ర. ఈ రోజున రాశి కుంభరాశి సెప్టెంబర్ 8 మధ్యాహ్నం 2 గంటల 29 నిమిషముల వరకు. తదుపరి మీనరాశి. యోగము ధృతి సెప్టెంబర్ 7 ఉదయం 9 గంటల 22 నిమిషముల నుంచి సెప్టెంబర్ 8 ఉదయం 6 గంటల 30 నిమిషముల వరకు. తదుపరి శూల మరియు గండ. కరణము బాలవ సెప్టెంబర్ 8 ఉదయం 10 గంటల 28 నిమిషముల వరకు. తదుపరి కౌలవ సెప్టెంబర్ 8 రాత్రి 9 గంటల 12 నిమిషముల వరకు. తదుపరి తైతుల. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము తెల్లవారుజామున 4 గంటల 52 నిమిషముల నుంచి ఉదయము 6 గంటల 20 నిమిషముల వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 27 నిమిషముల వరకు. మరలా మధ్యాహ్నం 3 గంటల 4 నిమిషముల నుంచి 3 గంటల 53 నిమిషముల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం ఉదయం 7 గంటల 38 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 10 నిమిషముల వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 1 గంట 45 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 17 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మముహూర్తం 4 గంటల 29 నిమిషముల నుంచి 5 గంటల 17 నిమిషముల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషముల నుంచి మధ్యాహ్నం 2 గంటల 4 నిమిషముల వరకు. గోధూలి ముహూర్తము రాత్రి 6 గంటల 57 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 18 నిమిషముల వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 50 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకు సమాధానము గరుడుడి సోదరుడు అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, మహాభారతంలో కృష్ణుడి శక్తివంతమైన శంఖం పేరు ఏమిటి? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు విశిష్టతలు ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే మహాలయ పక్ష ప్రారంభం అండి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజునైతే ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలు అనేవి లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, వృషభ, సింహ, కన్య, ధనసు, కుంభ. ఈ రాశులకు సెప్టెంబర్ 8 మధ్యాహ్నం 2 గంటల 29 నిమిషముల వరకు మంచి చంద్రబలం అనేది ఉంది. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, ఉత్తరాభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు సెప్టెంబర్ 8 రాత్రి 8 గంటల 2 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉందండి. సో ఇదండి సెప్టెంబర్ 8 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక నేను తెలియజేసినటువంటి శుభ సమయంలో దుర్ముహూర్తము, రాహుకాలము, వర్జ్యము సమయాలను సమీకరణ చేసుకుని మీరు నిర్వహించుకున్నటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.